నమస్తే. ప్రజెంట్ మనం దిల్కుషా గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఈరోజు మనకు వెనకాల కనపడుతున్నటువంటి వీళ్ళు రైతులంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు. ముఖ్యంగా ఈరోజు ఎస్సీ కమిషన్ సభ్యులైనటువంటి జాటోతు హుసేన్ నాయక్ని కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 2020వ సంవత్సరంలో వాళ్ళ భూములు సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంటు వీళ్ళ భూములను తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరికొంతమంది భూములను కూడా తీసుకోవడం జరిగింది. కానీ దాంట్లో ఇప్పటికీ సైతం కూడా దాదాపుగా 123 మంది వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మరొక పక్కన 103 ఎకరాలకి 2020 నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా నష్టపరిహారం అందలేదు. రావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రైతు భరోసా పైసలు రాలేదు. మరో పక్కన రైతులకు సంబంధించిన ఈ భూమిని సైతం కూడా ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కి వాళ్ళ పేరు మీదనే ఉన్నది. సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులు ఎందుకు వచ్చింది ఇక్కడికి అన్నటువంటి అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు వచ్చింది ఇలా? సార్ నా పేరు కారం శ్రీరాముల్ని, గిరిజన రైతుని. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం భూ నిర్వాసితుల సభ్యులము. మేమంతా గిరిజనులమే. మరి మా సమస్య పరిష్కారం 5 సంవత్సరాలైనా కూడా పరిష్కారం జరగట్లేదు. కాబట్టే మేము నేరుగా ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మీదటనే ఈరోజు మాకు నోటీసులు అందినాయి. ఇవాళ వచ్చి ఎస్టీ కమిషన్ ముందు హాజరై మా సమస్య వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరిచి మా సమస్యను పరిష్కరిస్తారేమోనని మేము ఆలోచనతో రాత్రే మరి మాది కొత్త హైదరాబాదుకును మా యొక్క ప్రాంతానికి 400-500 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రే బయలుదేరి బస్సుల ద్వారా మరి ఇక్కడికి ఈ టయానికి చేరుకున్నామండి. ఇంకొక మాకు గంటన్నరకి పిలుస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా మా సమస్య మరి అన్ని చోటల సీతారాం ప్రాజెక్టు స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ప్యాకేజ్ అనేది ఆనాడు ప్రకటన చేశారు ప్రభుత్వాలు 2020-2019లో. ఎకరానికి వచ్చి 8 లక్షలు ఇస్తామని చెప్పారు. అదే ఉద్దేశంతో మా ఏరియాలో అయితే దమ్మపేట ఏరియాలో అయితే జగ్గారం ఏరియాలో అయితే మరి పామాయిల్ తోటలు ఉన్నాయి. మా భూములకు వాల్యూ ఎక్కువ ఉంటుందని కూడా మేము ఆ రోజు ఆ గ్రామ సభలో మేము చెప్పినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది తీసుకోవాలి తప్ప మీరు అడ్డుపడొద్దు అనేసి మా గిరిజన రైతులందరినీ అక్కడున్న వచ్చిన ఆర్డీఓ గారు, రెవెన్యూ అధికారులు వీళ్ళంతా మమ్మల్ని కొంచెం ఒత్తిడి చేయటం వల్ల మేము సంతకాలు వేసి ఆ 8 లక్షల ప్యాకేజీకి మేము ఒప్పుకున్నాం. కాబట్టి ఇవాడికి కూడా ఇది 5 సంవత్సరాలు దాటినా కూడా ఇవాళ మా రైతులకి ఏ ఒక్కరికి ఏ పైసా కూడా ఇవ్వలేదు మాకు. ఇవాళ 5 సంవత్సరాలు అయింది కదా అనేసి ఈ మధ్యన మేము ఎస్టీ కమిషన్ని ఆశ్రయించాం. మరి ఆ రకంగా మాకు న్యాయం జరుగుద్దని చూస్తున్నాం. 123 మంది రైతులం, అంతా ట్రైబ్సే. 103 ఎకరాల 7 కుంటలు ఉంది మా భూమి. ఈ ప్రధాన కాలువరికి అయితే మేమైతే అడ్డుపడట్లేదు. కానీ ఇవాళ ఉన్న ప్యాకేజ్ ప్రకారం చూస్తే మాకేం 8 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడే లోకల్గా స్థానికంగా ఇవాళ మేము రైతు వారీగా మేము తెలుసుకునేసరికి మా పక్క మండలం జూలూరుపాడు ఉంది, అది కూడా ట్రైబల్ ఏరియానే. మరి ఆ ట్రైబల్ ఏరియాలో ఇదే సీతారాం ప్రాజెక్టు కాలువకి 21 లక్ష రూపాయలు ఇచ్చినట్టు కూడా మాకు ఒక ఆర్డర్ కాపీ ఉంది, మా దగ్గర ఉంది. ఆ విషయం కూడా ఈరోజు మేము వారికి తెలియపరుస్తాం. ఆ 21 లక్ష కూడా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి రికమెండేషన్ ద్వారా ఆ యొక్క రైతులకు ఇచ్చినట్టు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. అదే రకంగా ఆ మంత్రి గారు కూడా మాకు ఇప్పిస్తే మాకు కూడా 25 లక్షల ప్యాకేజ్ ఇస్తే మా రైతు సోదరులు మేము కూడా ఆనందం వ్యక్తపరుస్తామని కూడా. ఇప్పటివరకు 2020లో మీ భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మీ అనుమతితో. ఇప్పటివరకు 5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా వెనుకబడిపోయిందని అనుకోవచ్చు? ఇప్పటివరకు ఎవరైనా అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? అసలు ఇప్పుడు వరకు కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు సార్. మేము కూడా అసలు ఏమైతున్నా మాకు డబ్బులు కావాలి కదా అనేసి మేమే దున్నుకుంటున్నాం. యాక్చువల్గా అక్కడ ఎటువంటి పనులు వాళ్ళు కొనసాగించట్లేదు సీతారాం ప్రాజెక్టుకు. అయితే ఎందుకు మా అకౌంట్లో డబ్బులు పడట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ప్రభుత్వం కాడ డబ్బులు లేవు కాబట్టి మేము పట్టించుకోవట్లేదు, మేము ఇవ్వట్లేదు అనేసి నేరుగానే మాతో కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ చెప్పడం జరిగిందండి. దీని మీదే మేము కమిషనర్కి మేము పిటిషన్ పెట్టడం జరిగింది. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి ఇప్పటి వరకు? అంటే మీరు గతంలో పాస్బుక్లు మీ పేరు మీద ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు భూమి మీద దున్నుకున్నటువంటి పరిస్థితులలో కాస్తులో మీరే ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మీ భూములకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్ళిపోయినాయా? వాళ్ళ పేరు మీదనే నమోదైపోయినాయి. ఆ 103 ఎకరాల 7 కుంటలు మొత్తం వాళ్ళు సీతారామ ఇరిగేషన్ అండి, లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళ పేరు మీద రికార్డు మార్చేశారు సార్, టోటల్గా మార్చేశారు. కానీ అప్పటి నుంచి మాకు రైతు బంధు కానీ ప్రభుత్వం నుంచి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ 5 సంవత్సరాలు లాస్ అవుతున్నాం. తర్వాత అలాగనే మాకు పోయిన 1-2 ఎకరాలు అయితే 5 ఎకరాల పట్టా ఉంటే 5 ఎకరాలు కూడా బ్లాక్ చేశారు సార్. ఆ రకంగా కూడా రైతు బంధు మాకు రావట్లేదు. ఈ రకంగా మరొక రైతుకైతే పోయేది 1.5 ఎకరా అయితే
4.5 ఎకరాలు పోయినట్టు వాళ్ళు రాసుకొని ఎకరన్నర ఈయనకు మిగిలినట్టు రాసుకున్నారు సార్. ఆ రకంగా కూడా వాళ్ళు తప్పుడు సర్వేలు చేశారు. ఒక్కొక్క ఏరియాలో 2 పేర్లు ఉంటే ఆ 2 పేర్లు కూడా సీతారాం ప్రాజెక్టు వాళ్ళు రాసుకున్నారు. మరి ఎందుకు రాసుకున్నారంటే ఆ పేర్లు మిస్సింగ్ జరిగింది ఇది అదని మేము రైతులకు చెప్తేనే అప్పుడు వాళ్ళు తేరుకొని ఆ పేరు తొలగించడం జరిగింది. మీరేమేం చెప్తారు? మీ ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజు ఎస్టీ కమిషన్ ముంగడికి వచ్చింది కదా, ఏమని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చింది? మాది కూడా 2 ఎకరాలు పోయిందండి కాలంలో. పోయింది అప్పుడే సంతకాలు పెట్టించారు 8 లక్షలు ఇస్తామని. ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతుంది, 8 లక్షలు రాలేదు. మాకు రైతు బంధు రాలేదు. ఉన్న నెంబర్లు కూడా భూమి నెంబర్లు కూడా ఆయన బ్లాక్ చేసేసారు. మాకు ఇప్పుడు రైతు బంధు రావట్లేదు. ఏదైనా బ్యాంకులో పెట్టినా బ్యాంక్ లోన్ కూడా రావట్లేదండి. అది పరిస్థితి అండి మాది. ఏమని చెప్దాం అనుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వానికి కానీ, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, ఈ యొక్క సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా అధికారులు కొద్దిగా చూసి పక్కన ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మా భూములు కూడా వాల్యుయేషన్ పెరిగిందండి. ఇప్పుడు అన్ని పామాయిల్ అంతా పామాయిల్ తోటలు పెరిగిపోయినాయండి. మాకు కూడా ఇప్పుడు సంవత్సరానికి 1.5 కాడి నుంచి 2 లక్షల కాడికి ఆదాయం వస్తుందండి. అలాంటి ఒరిజినల్ భూములండి మాది. అది ఏ రాళ్ళు రప్పలు లేని భూములండి మాది. ఏ ఏడ బోర్ వేసినా నీళ్ళు పడుతుంది. అలాంటి నెంబర్ 1 భూముల్లో మాకు అంత తక్కువ రేటు చెప్తున్నారండి. అది మాకు అదే బాధ అండి. మీరేమని చెప్తారన్న? ఇప్పుడు గతంలో ఉన్న రేటు కంటే ఇప్పుడు మా ల్యాండ్ విషయానికి వాల్యూ పెరిగింది కాబట్టి అదే 24 లక్షల చొప్పున ఇస్తే మేము ప్రాజెక్టుకి మా భూములు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నాను. మీరు మీది ఎన్ని ఎకరాలు పోయిందన్న? ఏం చెప్పదలుచుకున్నారు? మాది 7 ఎకరాలు సార్ మాది పోయింది. అయితే అప్పుడు మా ఏరియాలో బాగా కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ లేక వ్యవసాయం అనేది జీడి మామిడి ఒకటే ఉండేది సార్, క్యాష్ గార్డెన్ మామిడి. దానివల్లే మాకు ఆదాయం వచ్చేది. అయితే తర్వాత అంటే మనకి డెవలప్మెంట్ అనేది ఎన్నో సంవత్సరాలు పట్టదు కదండి. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం పూర్తి మా ఏరియాలో మొత్తం బోర్ బావులు వేసాం సార్. అయితే మాకు గ్రౌండ్ వాటర్ తగ్గకూడదని సీతారామ కెనాల్ని అడ్డుపడకోకుండా మేము భూములు ఆ రోజుల్లో మేము ఇచ్చాం సార్. అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా రైతు బంధు రావట్లేదు. అయితే ఇది నిరాక్షరాస్యులు ఉండటం వల్ల ఎవరికి తెలియట్లేదు సార్. అంటే ఏదో కొంత వేసి కొంత ఆపుతున్నారనే అపోహలో ఉన్నాం తప్ప ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ భూములు మొత్తం మా పేరు మీద ఇలాగ ట్రాన్స్ఫర్ అయిన విషయం కూడా మాకు నోటీసులో చెప్పలేదు సార్. ఎప్పుడు తెలిసింది మరి మీకు? అయితే ఒకరు మామూలుగా రైతులు సంభాషణ జరుపుకున్నప్పుడు ఏంటి ఇట్లా పడుతున్నాయి అన్నప్పుడు తర్వాత కొంత మేము విశ్లేషణ ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడం తర్వాత అప్పుడు మాకు అక్కడ కూలంకషంగా ఇలా వివరించారు సార్. ఇలాగ మీ భూములు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బదిలీ అయినాయి, అందువల్ల మీకు రావట్లేదని చెప్పారు సార్. దానివల్ల మేము తీవ్రంగా అంటే సుమారుగా 100 ఎకరాలంటే 50,000 చొప్పున చూసుకున్నా కూడా సుమారుగా ఒక మామూలుగా 5-6 కోట్లు ఈ 5 సంవత్సరాలు మేము నష్టపోయాం సార్. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు సార్ మామూలుగా అయితే? పక్క మండలానికి 21 లక్ష ఇచ్చారు సార్ ఎగ్జాక్ట్గా. అయితే అది కూడా మా సోదరులు అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలోనే మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నష్టపరిహారం మాకు కూడా చెల్లించి మమ్మల్ని కూడా కొంచెం అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తారని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు వాళ్ళ గ్రామానికి మాకు 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు సార్. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయగలిగింది కానీ మా 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ ఉన్న వాళ్ళకి చేయలేరా సార్? ఈ ఆవేదన అనేది వ్యక్తపరచడానికి మేము ఇక్కడ ఇవాళ అక్కడి నుంచి రావడం జరిగింది సార్. అందుకని అది థ్యాంక్ యూ. సో మొత్తానికి 122 మంది రైతులలో దాదాపుగా 50 మంది రైతుల దాకా ఈరోజు హుస్సేన్ నాయక్ గారిని కలవడానికి రావడం జరిగింది. వీళ్ళ యొక్క సమస్యను ఖచ్చితంగా ఎస్టీ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళంతా కూడా ట్రైబల్సే. 122 మంది ఉంటే దాంట్లో కేవలం 2 మాత్రమే ఓసీలు ఉన్నారు. మిగతా 120 మంది అంతా కూడా ట్రైబల్సే, ఆదివాసులు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో నుండి ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా కూడా. మొత్తానికి అయితే భూగర్భ జలాలు పెరగాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినట్టయితుంటే ఆ పంటలకు కూడా రేపు భవిష్యత్తులో నీటి కొరత ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భూములు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది సీతారామ ప్రాజెక్టు కోసం. కానీ అయినప్పుడు కూడా 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదు. గతంలో 8 లక్షలు ఇస్తాము ఎకరకని చెప్పేసి ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఇప్పుడు తాజాగా పక్క మండలాలలో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగానైతే 24 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నారో ఇప్పుడు కూడా మాకు 24 లక్షల రూపాయలు ఎకరానికి కట్టించాల్సిందే. గతంలో మేము ఏదైతే 5 సంవత్సరాల నుంచి రైతు భరోసా పైసలు ఏవైతే మిస్ అవుతా ఉన్నాయో ఆ పైసలను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఏ విధమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమన్నటువంటి భావనని ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే వెల్లడిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.